మ్యామ్ రీసెంట్‌గా 'వందే మాతరంలో' 2 చరణాలనేవి చేర్చడం జరిగింది. దానికి కొంతమంది అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గూడా మేము ఆ 2 చరణాలని పాడము. గతంలో ఉన్నటువంటి 'వందే మాతరాన్నే' మేము మా పార్టీ గూడా అనుసరిస్తుందని గూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైతే అప్పుడు 'వందే మాతరాన్ని' తీసుకొచ్చారో 1937లో ఆ 'వందే మాతర' గేయాన్ని తీసుకురావడం జరిగింది. అంటే దానికి చట్టబద్ధత ఇస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టొచ్చా? లేదంటే వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అంటారా? నేనైతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడేదే కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే అసలు ఇది ఈ వందే మాతర గీతం అనేది హ్మ్. బంకించంద్ర చటర్జీ అనే ఆయన ఆనంద్ మఠ్ అనే నవల్లో రాశారు. హ్మ్. ఆయన ఇలా ఇంతటి ప్రాచుర్యం వస్తుందనేమి ఆయన దేశం కోసము స్వాతంత్రోద్యమ కాలంలో ఒక స్ఫూర్తిగా ఉంటుంది అనే ఉద్దేశంతో రాసింది కాదది. అయితే అప్పట్లో ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో కవులు, గాయకులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అందరూ ఆఖరికి నాటకాలు వేసేవాళ్ళు కావచ్చు, బుర్రకథలు చెప్పేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా స్వాతంత్రం కోసం ఎవరికున్న స్కిల్ని వాళ్ళు చూపించేవాళ్ళు. వీళ్ళందరూ ఒక్కటే ఆశయం ఏంటి అంటే ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అనేదే వాళ్ళ అందరి ఉమ్మడి నినాదం స్వాతంత్రం. అయితే ఈ స్వాతంత్రం సాధించాలి అని అనుకున్నప్పుడు ఈ పోరాటంలో ఒక స్ఫూర్తిని తీసుకురావాలి అంటే వందే మాత్రం నినాదాన్ని దెబ్బలు కొడుతుంటే కూడా వందే మాత్రం అని నినాదాలు ఇవ్వటం. అలాగే ఏదైనా సరే సభలు రాజకీయ సభలు నిరసన సభలు జరుగుతున్నాయి అంటే గాంధీ గారు వస్తున్నారు, లేదు ఇంకా వేరే ప్రముఖ నాయకులు ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు సమావేశాలు జరుగుతాయి కదా, వాటిల్లో వందే మాతర గీతాన్ని పాడటము. అలాగే 4 రోడ్ల మధ్యలో నుంచొని కొంతమంది స్వాతంత్ర సమరయోధులు వందే మాతర గీతాన్ని పాడటం. తద్వారా ఏంటంటే మిగతా వాళ్ళలో అదొక స్ఫూర్తిని రగిలించడానికి వందే మాతర గీతం ని ఎవరు తీసుకొచ్చారు, అసలు వెలికి తీసింది ఎవరు దీన్ని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని వెలికి తీశారు. వెలికి తీసినప్పుడు చాలా చాలా చర్చలు జరిగినాయి. అంటే దీన్ని 5 చరణాలు ఉంటాయి దీంట్లో. ఈ 5 చరణాలు ఏంటి అంటే దాదాపుగా వేరే మతాల గురించి కాకుండా కేవలం హిందూ మతమే అన్న భావం వచ్చేలాగా, అంటే భూదేవిని కొలవడము, అమ్మవారు ఇట్లా దుర్గాదేవి అని చెప్పి, అలాగే సరస్వతీదేవి అని, లక్ష్మీదేవి అని, ఇలా రకరకాల మన దేవీ దేవతల్లో ఎక్కువ వర్ణనలు ఉన్నాయి దాంట్లో. అందుకోసం ఏం చేశారు అంటే మిగతా వాళ్ళు స్వాతంత్ర సమరయోధుల్లో ఒక్క హిందువులే లేరు కదా, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. అయ్యేసరికి మరి ఇట్లా కాదు కదా అనుకుని ఒక 2 చరణాలను మాత్రమే తీసుకుందాము అని చెప్పి ఇప్పుడు మనం పాడుతున్న వందే మాతర గీతం ఏదైతే ఉందో ఈ వందే మాతర గీతాన్ని ఆ 2 చరణాలు అందరికీ ఆమోదయోగ్యమైన 2 చరణాలని మనం పాడుకోవాలి అని చెప్పి 1937లో ఒక మీటింగ్లో వాళ్ళు ఒక డిక్లరేషన్ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు అందరూ దాన్ని ఆమోదించారు. అప్పటి నుంచి వందే మాతరం. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ పార్టీకి ఎక్కడెక్కడ విషయాలు తవ్వకాల్లో బయటికి తీసి కాంగ్రెస్ చేసిన పనిని తప్పుబట్టే విధంగా, కాంగ్రెస్కి అసలు దేశభక్తి లేదు, వాళ్ళు దేశభక్తులు కాదు, వీళ్ళు దేశద్రోహులు, ఈ దేశద్రోహులు వీళ్ళు ముస్లిం భక్తులు, ముస్లిం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, వీళ్ళు వాళ్ళ ఆశలకి వాళ్ళ ఆకాంక్షలకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఉంది తప్పితే వేరే కాదు అనే ఒక భావాన్ని పెంపొందించటం కోసం ఇప్పుడు ఈ వందే మాతర గీతాన్ని వెలికి తీశారు. అసలు ఈ 5 చరణాలు పాడాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి మొన్న ఎక్కడ పార్లమెంట్లో చట్టం చేశారు. పైగా ప్రతిసారి ప్రతి మీటింగ్లోనూ జనగణమన పాడేదానికంటే ముందు వందే మాత్రం పాడాల్సిందే అని చెప్పి
ఒక ఏమైనా సరే స్ట్రిక్ట్గా జరగాలి, అమలు జరగాలి అనే ఉద్దేశంతో. అంటే వాళ్ళు ఎంతసేపు బీజేపీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మేమే నిజమైన దేశభక్తులమే, ఈ దేశం మీద మాకే ప్రేమ ఉంది, హిందువులు అసలు ఈ దేశంలో హిందువులది ఈ దేశం, దీన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి, ఇది ఇండియా కాదు, హిందూ దేశం. ఈ టాపిక్ బయటకు వచ్చి అంటే ఈ విషయంలో మేము కొంతమంది మాట్లాడేది ఏంటంటే 20% ఉన్న వాళ్ళ గురించి పట్టించుకుంటే 80% ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మాకు ముందు ప్రియారిటీ ఇవ్వాలి, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ అనేది కాన్ పార్టీ అంటే వాళ్ళకి మాత్రమే మద్దతు ఇస్తుంది, వీళ్ళని వాళ్ళ దేశానికి తరిమేయాలని కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అనుకోవచ్చు దీని ద్వారా? అంటే ఏం లేదు, ఇక్కడ వాళ్ళు చెప్పినట్లే మెజారిటీ మైనారిటీ తీసుకుంటే, మైనారిటీలో 20% ఉన్న వాళ్ళు 80% వాళ్ళని కొట్టగలుగుతారా? ఒకవేళ అంత పరిస్థితి వస్తే 80% ఉన్నవాళ్ళు 20% వాళ్ళని కొట్టగలుగుతారా? ఎక్కువ ఉన్నవాళ్లే కదా. అసలు మనకేం వచ్చింది? హిందువులకి ఏమంత బాధ ఏమొచ్చింది? హిందువులకు జరిగిన నష్టం ఏంటి? కానీ వీళ్ళేంటంటే ఆ పేరు చెప్పి హిందువుల్ని ఐక్యం చెయ్యాలి, దీన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అనే ఒక దుర్బుద్ధితోటి చేస్తున్న పనులే కానీ వేరే ఏం కాదు. ఇప్పుడు ముస్లిమ్స్కి ఏమంత ఎక్కువ ఉంది? వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాము? రిజర్వేషన్ ఉందా ముస్లిమ్స్కి? లేదు. పేదరికం ఎక్కువ స్థాయిలో పేదరికంలో ఉన్నది ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్సే కదా. పేదరికంలో ఉంది కూడా వాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరున్నారు? అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఈ రోజుకి బ్రాహ్మణ్ కమ్యూనిటీదే వాళ్ళు ఈ దేశంలో ఉన్న వాళ్ళ పర్సంటేజ్ 2% ప్రజలుగా చూసుకుంటే. ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ వచ్చాక కాస్త తగ్గింది, కానీ ఒకప్పుడు 50% జాబ్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు 100 ఉద్యోగాలు ఉంటే 100 ఉద్యోగాల్లో 50 ఉద్యోగాలు బ్రాహ్మలే ఉండేవాళ్ళు. లేదు అంటే అగ్రకులాలు అనుకోండి ఉండేవాళ్ళు. అసలు తరతరాలుగా అణిచివేయబడిన వాళ్ళు ఎవరు అని అంటే ఈ దేశంలో నిజంగా పేదలు అణిచివేయబడుతున్నారు, ఎస్సీ ఎస్టీలు అణిచివేయబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో నేను మైనారిటీలను కూడా పేదల కిందే కలిపేశాను. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వాళ్ళు మైనారిటీలకి ఇంకొన్ని ఇబ్బందులు ఉంటాయి కాదని నేను అనట్లా, కానీ పేదరికం దగ్గరకు వచ్చేసరికి అందరిది ఒకే రకం పేదరికం కదా. మరి అలాంటప్పుడు మీరు అసలు ఎందుకు ఇవాళ మన ప్రస్తుత దేశంలో మన రాజ్యాంగం ప్రకారం మీరు చెప్పే 5 చరణాలు పాడితే రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చిన తరువాత మీరు మారిస్తే అది వేరే విషయం. ఇప్పుడు మొన్న ఆవిడ ఈ జాతీయ జెండా ఉండటానికి వీల్లేదు అని వీడియో చేసింది. కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో ఎవరో జాతీయ జెండా ఎగరేయకోకుండా బీజేపీ జెండా ఎగరేశారు. ఇది ఎంత దుర్మార్గం! దీన్ని అసలు కనీసం తప్పు అని కూడా ఎవరు అనట్లేదు. అది దేశ ద్రోహం నన్ను అడిగితే. జెండాని అవమానించినట్లే కదా. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో సహా పార్టీ ఆఫీసుల్లో ఆగస్టు 15 రోజు, జనవరి 26 రోజున ఖచ్చితంగా జాతీయ జెండానే ఎగరేస్తాయి. అందులోనూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఏవైతే కొత్త చరణాలు తీసుకొచ్చారో దాంట్లో ఉన్నటువంటి ఆ 2 చరణాలు మేము పాడం, ఎందుకంటే అన్ని మతాల వాళ్ళు అన్ని సభలకు హాజరవుతుంటారు, వాళ్ళని కించపరిచే విధంగా మనం ఎప్పుడు పాటించకూడదు, దీన్ని మేము పాటించం, ఏదైతే గతంలో ఉన్నటువంటి చరణాలే మేము పాటిస్తుంది మేము మా పార్టీ అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు క్లియర్ కట్గా ఉన్నారు ఆ విషయంలో. అది 100% ఎవరైనా సరే కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది కరెక్ట్ అని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన జాతీయ గీతం అంటే ఏంటి? మన దేశ పరిస్థితుల్ని, దేశంలో ఉన్న మన సంపదలు కావచ్చు, మన నదులు, మన సంస్కృతి, మన ప్రజలు, వాళ్ళందరినీ ప్రతిబింబించేలాగా ఉండాలి. కానీ కేవలం హిందూ మతాన్ని ప్రతిబింబించేటట్లుగా ఉంటే అది మరి ఏమనిపిస్తుంది?
అంటే అది ఇక్కడ పక్షపాతం కిందకి వస్తుంది కదా. బీజేపీ పార్టీ అసలు ఏమి అంటే ఈ సమాజానికి ఏం చెప్దాం అనుకుంటుంది? అంటే మన దేశంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అన్ని మతాలలో పేదరికాన్ని అనుభవించే వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు వందే మాతర గీతాన్ని కూడా ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు హిందూ మతాన్ని ముందుకు నెడుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళకి ఓట్లు వేయాలి జనాలు అంటే, వీళ్ళు మతాన్ని ఉద్ధరిస్తారు అంటేనే ఓట్లు వేస్తారు జనాలు అనే ఒక నమ్మకంలో ఉన్నారు. ఎక్కడో దాకెందుకు, వీళ్ళకి తెలిసినంతగా అబద్ధాలు ఆడటం ఇంకెవ్వరికీ రాదు. వాళ్ళ అబద్ధాలు ఒకటి రెండు మచ్చుకు చెప్పుకోవాలి మనం. ఒక అబద్ధం వచ్చేసి, మొన్న బండి సంజయ్ ఆ మధ్యకాలంలో ఏం చెప్తున్నాడంటే, ఫిరోజ్ గాంధీ ముస్లిము, ఆ ముస్లింకి పుట్టిన రాజీవ్ గాంధీ ముస్లిము, రాజీవ్ గాంధీకి పుట్టిన రాహుల్ గాంధీ ముస్లిము అని చెప్తున్నాడు. కానీ నాయన, నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? చిన్నపిల్లోడు అయితే తిట్టో కొట్టో నాయన బయనో బెదిరించో ఇది కాదురా అంటే ఒకసారి రెండు సార్లు మంచిగా మర్యాదగా చెప్పి ఇంకా అది మరీ వినకపోతే ఓ రెండు పీకో చెప్తారు కదా. మరి కేంద్ర మంత్రి, ఇంత ఎత్తున ఉన్నావు, ఇంత వయసు వచ్చింది ఒంటి మీదకి, నీకు బుద్ధి జ్ఞానం లేదా? అసలు పార్సీ మతం అనేది ఒక మన దేశంలో ఉంది. ఈ ఫిరోజ్ గాంధీ పార్సీ మతానికి చెందినవాడు. ఇందిరాగాంధీకి ఫిరోజ్ గాంధీకి హిందూ మత సాంప్రదాయం ప్రకారం పెళ్ళయింది. ఇంత అయిన తర్వాత అసలు నువ్వు అతను ముస్లిం అని ఎట్లా అంటావు నువ్వు? అంటే నీ దృష్టిలో నువ్వు ఒక కేంద్ర మంత్రివి కదా, అసలు పార్సీ మతం అనేది ఒకటి ఉంది అనేది తెలియకపోతే నువ్వు ఎట్లా అసలు? ఇకపోతే కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి ఏమంటాడు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు ఈ పాటని అని చెప్తాడు, వందే మాత్రం. మీ మొహాలు ఇలా ఏడ్చిన తర్వాత మీరు మళ్ళీ జనాల మీద వేసి రుద్దుతారు ఇవన్నీ. ముందు అసలు మీకు లేదు జ్ఞానం, మీరు నేర్చుకోండి ఫస్ట్. ఇంకొక ఎమ్మెల్యే కూడా కావచ్చు బీజేపీలో అనుకుంటా, మా ప్రభుత్వం వచ్చాక మేము అన్ని ఛత్రపతి శివాజీ బొమ్మలు విగ్రహాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తామని అంటారు. ఎక్కడ చూసినా సరే ఇట్లాంటి మతానికి సంబంధించిన వ్యాఖ్యలు తప్ప, స్కూళ్ళు బాగు చేస్తాం, స్కూల్ విద్యని ఇస్తాం, జాబ్స్ ఇస్తాం అని ఎక్కడ మాట. అసలు మీకు ఇంకో రహస్యం చెప్పమంటారా? శివాజీని, అతను బీసీ, అతన్ని రాజుగా అంగీకరించక బీసీలకి రాజ్యాధికారం చేసే హక్కు లేదు అని చెప్పి ఈ సోకాళ్ళు హిందూ మత పెద్దలే ఆ రోజు అతను రాజుగా గెలిస్తే పట్టాభిషేకం చేయడానికి ఒక్క బ్రాహ్మణుడు రాలేదు తెలుసా అండి? రాకపోతే ఆయన ఎక్కడి నుంచో వేరే బ్రాహ్మణ్ణి తీసుకొచ్చుకుని రాజ్యాభిషేకం చేసే టైంలో అతను ఆ బ్రాహ్మణుడు ఏం చేయాలంటే వీర తిలకం దిద్దాలి, రిచువల్స్. మరి ఇలాంటి రిచువల్ని శివాజీ ఎందుకు ఫాలో అయ్యాడు అంటే మరి అప్పుడు కాలానికి అంతే ఉంటారు. అయితే ఆ బ్రాహ్మడు ఏం చేశాడు? ఎడమి కాలి బొటని వేలుతోటి అతనికి బొట్టు పెట్టాడు శివాజీకి. అసలు శివాజీని కూల్చింది ఎవరు? గెలిచాడు, బాగుంది, రాజుగా ఉన్నాడు, బాగుంది. అతను కూల్చింది ఎవరు? పీష్వాలే కదా. అంటే మీ బ్రాహ్మణులకి సంబంధించిన వాళ్లే కదా. అతనికి ఆ రోజు అతన్ని రాజుని పట్టాభిషేకము చేయనివ్వలేదు మీరు, అతన్ని దించేదాకా నిద్రపోలేదు మీరు. ఇవాళ అసలు శివాజీ గురించి, శివాజీ బొమ్మలు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి శివాజీ గురించి, శివాజీని అసలు మీ ఖాతాలో ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఎందుకు ఇక్కడ మతానికి సంబంధించి బీజేపీ పార్టీ ఎందుకంటే లేదు, మీరు 100 సార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే, వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి అంటే మతం పేరుతోటి వీళ్ళందరినీ ఏకం చేసుకుని వీళ్ళతో ఓట్లు వేయించుకోవాలి అంతే. ఇప్పుడు రాముడు కూడా ఎందుకు కట్టారు? ఓట్ల కోసమే, అధికారం కోసమే, అంతకంటే ఏం లేదు. వాళ్ళకి అధికారం వచ్చింది అనుకోండి వీళ్ళకి, ఇప్పుడు వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం, అదే చెప్తున్నారు. వాళ్ళకి అధికారం కావాలి. ఇప్పుడు నువ్వు మామూలుగా మాకు ఓటయ్యి అని అడిగితే నువ్వేం అడుగుతావమ్మా? నాకేమి ఇస్తావు నువ్వు అంటే డబ్బులు అయిపోయిన కాదు, నాకు మంచి పరిపాలన అందిస్తావా, నాకు చదువు చెప్తావా, నాకు ఉద్యోగం ఇస్తావా, నాకు రక్షణ ఇస్తావా అని చెప్పి నువ్వు అడుగుతావు. నేను ఎన్ని తర్వాత చేస్తా, నేను హిందువుని, నువ్వు హిందువు కాబట్టి నాకు ఓటయ్యి. నీకు మటుకు నీ మతానికి, నీ మత స్వేచ్ఛకైతే నేనేం అడ్డురాను, రేపొద్దున నువ్వు పూజలు చేసుకోవచ్చు అంటే. ఇప్పుడు ఆ మతం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సరేనండి, నేను మతం మీరు చెప్పినట్టే నేను హిందూ మతంలోనే ఉంటాను, హిందూ దేవుళ్ళనే కొలుస్తాను, మరి నాకు తిండి ఎలా అని అడిగారు అనుకోండి, అది తర్వాత చూద్దాం.
ముందు మన మతాన్ని గెలిపించుకుందాం. గెలిపించుకుందాం. అది ఆ మతం ఏకం చేసి వాళ్ళు అధికారం కోసం మాత్రమే వాళ్ళు ఈ మతాన్ని వాడుకుంటున్నారు. లేకపోతే వేరే ఏమీ లేదు. వాళ్ళకి ఎజెండా లేదు, ఏమీ లేదు. నిజంగా ఆ ఉద్దేశం లేని వాళ్ళైతే జాతీయ జెండాని ఒక వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్ అమ్మాయి ఈ జాతీయ జెండాని మేము ఒప్పుకోము, జాతీయ జెండాని మార్చాల్సిందే, అసలు ఢిల్లీ ఎర్రకోట పైన కాషాయ రంగు జెండా ఎగిరితేనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు మాట్లాడుతుంది అని అంటే మరి కొందరు దీని మీద అది ఏదైతే వందే మాత్రం ఇంతకు ముందు ఉందో 1937 అంటే ఫ్రీడమ్ రాకముందు తీసుకొచ్చింది. అప్పుడు ఏదో ఫ్రీడమ్ కోసం వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు మేము దాన్ని ఎందుకు ఒప్పుకోవాలని కూడా చాలా అసలు అక్కరే లేదు. అట్లయితే 5 చరణాలు మాత్రం ఎందుకు కావాలి? అప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తి కోసం తీసుకొచ్చారు, స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి అసలు వందే మాత్రాన్ని తీసేద్దాం అట్లా అనుకుంటే 5 చరణాలు ఎందుకు అవసరమైనవి మరి? అంటే మేము ఏం చేసినా హిందువుల కోసమే చేస్తున్నాము. మీకోసం మేము ఇంత చేస్తుంటే మీరు మా కోసం ఓట్లు వేయలేరా? మేము డిమానిటైజేషన్ చేసినా ఓకే, జిఎస్టీ వేసినా ఓకే, పాలు పెరుగు మీద కూడా జిఎస్టీ వేసినా ఓకే, మీరు వేసుకునే బట్టల మీద జిఎస్టీ, మీరు వేసుకునే చెప్పుల మీద జిఎస్టీ, ఆఖరికి శానిటరీ ప్యాడ్స్ మీద కూడా జిఎస్టీ, పిల్లలు రాసుకునే పెన్సిళ్ళ మీద కూడా జిఎస్టీ, ఇవన్నీ మేము వేస్తాం. కానీ మేము మీ మతాన్ని రక్షించాలని కూర్చున్నాం కదా, మీరు మాకెందుకు ఓటేయరు? ఇది వాళ్ళ వాదన. అందుకని ఇప్పుడు వందే మాత్రాన్ని తీసుకురావటం వెనకమాల కూడా హిందూ మతానికి మేము పరిరక్షకులమే, అంతేగాని అయోధ్యలో దేవుడు డబ్బులు కొట్టేస్తే మటుకు మళ్ళీ మేమేం మాట్లాడాం. కానీ దీనికి చట్టబద్ధత కూడా వచ్చింది వందే మాత్రానికి. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాడమన్న తర్వాత అంటే ఏమైనా లీగల్ ఇష్యూ జరిగే అవకాశం ఉంటుందా? వాళ్ళు దానికి ఫేస్ చేస్తారు లీగల్ ఇష్యూ. ఇప్పుడు వాళ్ళ తీర్మానం వాళ్ళు చేశారు. అసలు ఇవాళ చూడాల్సింది, నువ్వు 1,00,000 స్కూల్స్ని మూసేశావు ఈ దేశంలో, అలాగే నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇవ్వలేదు. అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పావు, నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పావు, ఇంకో 100-150 చెప్పావు. అవేమి చేయకోకుండా సింపుల్గా చేతులెత్తి వందే మాత్రం తీసుకొచ్చేంత చిన్న పని మాత్రం ఎందుకు చేస్తున్నావు? ఈ పెద్ద పనులు చేయొచ్చు కదా. అందుకని వందే మాత్రం విషయాన్ని ఇప్పుడు వాళ్ళు ఆత్మరక్షణలో పడ్డారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు గెలవాలి అంటే గనక ఏవో కొత్తవి తీసుకురావాలి. ఇప్పుడు టెర్రరిస్టులు వచ్చేసారు మన దేశంలోకి. 14 నగరాల్లో టెర్రరిస్టులు పేలుళ్ళు జరపాలనుకున్నారు. అసలు మన స్వాతంత్ర దినోత్సవాన్ని సరిగా జరుపుకోకూడదు అనుకున్నారు. అక్కడ అంతమంది టెర్రరిస్టులు అరెస్ట్ అయ్యారు, ఇక్కడ ఎంతమంది టెర్రరిస్టులు అరెస్ట్ అయిపోయారు. ఈ దేశం ప్రమాదంలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ దేశం ప్రమాదంలోకి వెళ్లకుండా ఉండాలి అన్నా, మీకు రక్షణ కావాలి అన్నా బీజేపీ పార్టీ కావాల్సిందే మీకు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆర్మీ, ఇంటెలిజెన్స్ వీళ్ళంతా కూడా బీజేపీ పార్టీ కార్యకర్తలే అనుకోవచ్చా? దేశానికి రక్షణ కీలకమైన వాటిల్లో పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళనే కీలకమైన పదవుల్లో పెట్టుకున్నారు. వాళ్ళే ఇప్పుడు న్యాయమూర్తుల్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే కదా చెప్తున్నాడు, కీలకమైన పదవుల్లో వాళ్ళని పెట్టుకున్నారు అని చెప్తున్నారు. అది వాస్తవం కూడా. ఏదైనా జనాల దగ్గర ఒక శక్తి ఉంది, ఓటు అనే శక్తి ఉంది. ఈ ప్రభుత్వం చేసేదాన్ని వ్యతిరేకించగలిగే హక్కు ఉంది వాళ్ళకి. ఈ ఓటు వేయగలిగే పరిస్థితి ఉన్నన్ని రోజులు, అసలు ఎలక్షన్స్ అంటూ జరిగినన్ని రోజులు మనకి ఒక రకంగా ఒక నమ్మకంతో బతకొచ్చు. కానీ ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు ఎన్నికలు కూడా జరుగుతాయో జరగవో కూడా తెలియనంత పరిస్థితులు వచ్చే లాగా కనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. కానీ దీనికి బాగా ఈ జంజీ పిల్లలు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళు ఒక అడ్డుకట్ట వేశారని చెప్పొచ్చు. ఈ అడ్డుకట్టని ఒక రకంగా ఒక ఆనకట్టలాగా దాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ కూడా బాగా నిలదొక్కుని జనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి క్రేజ్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీని నమ్మటం మొదలెట్టారు. ఆ రోజు ఏదో వాళ్ళు అవినీతి పార్టీ అనుకున్నాము, వీళ్ళు అబద్ధాలు చెప్పి వీళ్ళు వచ్చి వీళ్ళు అంతకి కొన్ని 100 రెట్లు అవినీతి చేసేశారు, ఇవాళ ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే మళ్ళీ కాంగ్రెసే కావాలేమో అనే పరిస్థితిలోకి జనాలు నెమ్మదిగా షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉంది. అందుకే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఆదుర్త పడిపోతున్నారు, ఇంకొంచెం ఆవేశపడిపోతున్నారు, లేనివి ఉన్నాయి అబద్ధాలన్నీ చెప్పేస్తున్నారు.
అందుకని ఇది ఏదైనా కానీ ఒక మార్పు కోసమే అనిపిస్తుంది. వీళ్ళు ఇట్లాంటి ఇంకెన్ని ఎక్కువ చేస్తే, ఎంత ఎక్కువ అణిచివేయాలని చూస్తే అంత ఎక్కువగా ఉద్యమాలు వస్తాయి, అన్ని గొంతులు ఎత్తుతారు జనాలు. అప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక మతం పేరు ఒక కులం పేరు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు పరిపాలన చేయలేరు, తాత్కాలికంగా విజయం సాధించవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.